హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సైప్రస్ దేశం గురించి, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సైప్రస్ పర్యటన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సైప్రస్ మెడిటేరియన్ సీలో ఒక చిన్న ద్వీప దేశం. కానీ దాని సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలు అద్భుతం. 10,000 సంవత్సరాల చరిత్రతో గ్రీక్, రోమన్, ఒట్టోమన్ సంస్కృతుల సమ్మేళనం. 23 సంవత్సరాల తరువాత భారత ప్రధాని చేసిన ఈ చారిత్రక పర్యటన భారత్ సైప్రస్ సంబంధాలకు కొత్త ఊపిరి లేపింది. జూన్ 15, 16, 2025లో జరిగిన ఈ పర్యటనలో ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ చెల్లింపుల ఒప్పందం గురించి చర్చ జరిగింది. టర్కీ, పాకిస్తాన్ దౌత్య వైఖరికి సమాధానంగా సైప్రస్ సార్వభౌమత్వానికి భారత్ మద్దతు ప్రకటించింది. సైప్రస్ మన పర్యాటకులకు మంచి ప్రదేశమని మోదీ పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ప్రజల సంబంధాలను పెంచుతుంది. సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIని మోదీకి అందజేశారు. సైప్రస్ పర్యటన భారత్ యొక్క ఆర్థిక, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఈ చిన్న ద్వీపం దేశం భారత్‌కు యూరోప్ గేట్‌వేగా మారనుంది. అఫ్రోడైట్ రాక్, నికోసియా యొక్క గ్రీన్ లైన్, లార్నాకా బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా సరిహద్దులో ఉండడం వల్ల సైప్రస్ వాణిజ్య, రక్షణ రంగాల్లో కీలకం. ఇది గ్రీక్, టర్కిష్ సంప్రదాయాల మిశ్రమం. రుచికరమైన మెజ్జే వంటకాలు ప్రత్యేకం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.